బోర్డర్లో ఉద్రిక్తత. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1000 గ్రామాలు ఖాళీ అయ్యాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న టైంలో పాకిస్తాన్తో ఉన్న సరిహద్దు గ్రామాలను ఖాళీ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్, ఆర్ఎస్పురా ఏరియాల్లోని ఊళ్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఈ ఊళ్లన్నీ 100% సైన్యం ఆధీనంలోకి వచ్చాయి. ఇక్కడ జవాన్ల పర్మిషన్ లేకుండా అడుగు ముందుకు పట్టడానికి వీల్లేదు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేంత నిఘా కొనసాగుతోంది. ఇక పంజాబ్ లోనూ అదే పరిస్థితి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. తట్టాబుట్టా సర్దుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు ప్రజలు. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలకు ఇప్పుడు టెన్షన్ మరింత పెరిగింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో చిన్నపిల్లలను తీసుకుని ఇళ్లు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సరంజామాంతా తీసుకుని గ్రామాలకు గ్రామాలే సామూహికంగా వలసపోతున్నాయి. పాక్ సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వెక్కిరిస్తున్నాయి. సుమారు 1000 గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇళ్లలో ఉన్న సామాగ్రి మొత్తం తీసుకుని పశు సంపదను కూడా తోలుకుని వెళ్లిపోతున్నారు ప్రజలు. ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు సరిహద్దు గ్రామాలు వీడి వచ్చిన ప్రజలకు అండగా నిలుస్తున్నారు ప్రజలు. గురుద్వారాలు, మందిరాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కట్టుబట్టలతో సొంత ఊళ్లను వదిలి వచ్చిన వారికి తినడానికి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. మరోవైపు శాంతి కోసం గురుద్వారాల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ వంకర బుద్ధి మారలేదు. ఇప్పటికీ ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. మొన్న రాత్రి భారత్ చెంపదెబ్బ కొట్టినట్టు బదులిచ్చినా ఇంకా బుద్ధిపోనిచ్చుకుని పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరుపుతోంది. గడిచిన 48 గంటల్లో 5వ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అక్నూర్ సెక్టార్లోని చప్రియాల్, సమాన్ ప్రాంతాల్లో ఈ ఉదయం పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.
మరోవైపు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల మీద దాడి సందర్భంగా భారత జవాన్లు చనిపోయారంటూ వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టింది భారత ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ఎక్కడా చనిపోలేదని స్పష్టం చేసింది. బుద్ధి రాలేదు. ఎన్నిసార్లు తన్నులు తిన్నా చితక్కొట్టించుకున్నా అస్సలు బుద్ధే రాలేదు. సిగ్గన్న పదానికి అర్థమే తెలీదు. స్నేహం అన్న మాట ఆ దేశ పాలకుల డిక్షనరీలోనే లేదు. వెన్నుపోట్లు, వెనక వాటాలు తప్ప నేరుగా కొట్లాడి నిరూపించుకునే దమ్ము లేదు. పిచ్చి కుక్క లాంటి టెర్రరిస్టు మూకల్ని ఉసిగొల్పి వాళ్లు అరాచకాలు చేస్తుంటే పైశాచికానందం పొందటం తప్ప ఇండియా మీద నేరుగా యుద్ధం చేసి గెలిచే సత్తా పాకిస్తాన్ కు లేదు. డైరెక్ట్ వార్ అయినా, ఇండైరెక్ట్ వార్ అయినా, కార్గిల్ అయినా, కశ్మీర్ సరిహద్దు అయినా, ఎనీ ప్లేస్ సోల్ విన్నర్ భారతే. యుద్ధం చేస్తే గెలవడం భారత్ కు అలవాటు. చావు దెబ్బతిని చివరికి తోక ముడవడం పాక్ కు పరిపాటి. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. ఇప్పటికీ 2 ప్రత్యక్ష యుద్ధాల్లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. కింద మీద పడి దొంగతనంగా కార్గిల్ శిఖరాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినా అక్కడి నుంచి భారత సైన్యం ఎత్తి కొడితే ఆ సౌండ్ కు ఇస్లామాబాద్ షేక్ అయింది. తోక ముడిచి వెనక్కి వెళ్లిన పాక్ సైన్యం మళ్లీ గుంటనక్కలతో కలిసి సరిహద్దుల్లో గోతులు తీయడం మొదలుపెట్టింది. మంచివాడికి సహనం నశిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు రుచి చూస్తోంది. ఇండియా ఎప్పుడూ యుద్ధం కోరుకోదు. ఆ సహనాన్ని అలుసుగా తీసుకుని అవతలోడు ఎగిరెగిరి పడుతుంటే మాత్రం తొక్కి పట్టి నార తీస్తుంది. అదెలా ఉంటుందో చాలా సందర్భాల్లో పాకిస్తాన్ రుచి చూసింది కూడా. అయినా సిగ్గు లేకుండా మరోసారి ఉగ్రవాద మూకల్ని ముందుకు నెట్టి వెనకుండి డ్రామా ఆడబోయింది. కానీ సహనానికి హద్దుంటుంది. యూరీలో జరిగిన దొంగ దాడికి అన్యాయంగా 19 మంది సైనికుల్ని పోగొట్టుకున్నాక కూడా బుద్ధి చెప్పకుండా అతి మంచితనం ప్రదర్శించడం అంత మంచిది కాదని డిసైడ్ అయింది ఢిల్లీ నాయకత్వం. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ పాలకుల దిమ్మ తిరిగిపోయింది. గట్టిగా మాట్లాడితే ఉగ్రవాద ముద్ర పడుతుంది. అలాగని ఊరకే ఉండలేదు. ఆ విషయం తెలుసు గనకే అన్ని విధాలా సిద్ధమైంది ఇండియన్ ఆర్మీ. తేడా జరిగితే క్షణాల్లో అటువైపు వెళ్లి పాక్ తాట తీసేలా సర్వం సన్నద్ధమైంది. పాకిస్తాన్ తో భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు. స్నేహంగా ఇద్దరం అభివృద్ధి చెందుదామంటుంది. కానీ దాయాది మాత్రం గోతులు తీస్తూనే ఉంటుంది. మనం స్నేహాస్తం చాచిన ప్రతిసారి ఏదో ఒక అరాచకం చేస్తూనే ఉంటుంది. స్నేహం చేద్దామని వాజ్పేయి అడిగితే కార్గిల్ యుద్ధానికి తెరతీసి తన్నులు తింది. మంచిగా ఉందామని ఇప్పుడు మోడీ అడిగితే యూరీలో ఘోరాలు చేసి మరోసారి చావు దెబ్బ తినడానికి సిద్ధమైంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ జోక్ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఇస్రో సాధిస్తున్న వరుస విజయాలతో అంతరిక్షంలో ఎలా పాగా వేయాలా అని ఇండియా ఆలోచిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ భారత సరిహద్దు దాటడం ఎలాగన్న దగ్గరే ఆగిపోయిందన్నది దాని సారాంశం. సర్క్యులేట్ అవుతోంది కామెడీగానే అయినా 2 దేశాల వాస్తవ స్థితిని చెబుతోంది ఈ జోక్. అంతా ఒకప్పుడు కలిసున్న వాళ్ళమే, ఒక్కరోజు తేడాతో స్వాతంత్రం వచ్చిన వాళ్ళమే. కానీ ఇవాళ అంతర్జాతీయంగా భారత్ ఎక్కడుంది, పాక్ ఎలా పతనమవుతోంది? మనం ప్రపంచానికి సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తుంటే వాళ్లు టెర్రరిస్టులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నది అక్షర సత్యం. ఎంతసేపు అవతలోడి మీద పడి ఏడవటం తప్ప మనం సొంతంగా ఎలా నిలదొక్కుందామన్న ధ్యాస పాక్ పాలకులకు లేదు. భారత్ని బూచిగా చూపించి అమెరికా దగ్గర నిధులు దండుకోవడం, వాటితో అభివృద్ధికి బదులు అణ్వాయుధాలు సమకూర్చుకోవడం, ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి ప్రపంచం మీదకి వదలటం తప్ప స్వాతంత్ర్యం వచ్చాక పాక్ సాధించింది ఏంటంటే బహుశా అక్కడి పాలకులు కూడా ఠక్కున సమాధానం చెప్పలేకపోవచ్చు. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే సరిహద్దు గ్రామ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సై అంటోంది. తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. సముద్ర జలాల్లో గస్తీ ముమ్మరమైంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సైనిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ రంగంలోకి దిగింది ఐక్యరాజ్య సమితి. ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకు ఫోన్ చేశారు ఐరాస ప్రతినిధులు. రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. శాంతియుతంగా చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించింది అమెరికా. ఉగ్రవాదులు, వారి స్థావరాలపై పాకిస్తాన్ సరైన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్టు సంస్థలకు బోర్డర్లతో పనిలేదని, వాటి వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని వాదించింది అమెరికా. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మాత్రం తగ్గించాలని సూచించింది యుఎస్. రెండు దేశాలు పరస్పరం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది అగ్రరాజ్యం. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేస్తోంది భారత్. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడనున్నారు. సరిహద్దుల్లో భద్రతపై చర్చించనున్నారు కేంద్ర మంత్రి. So, Nike, we've seen those reports following the situation closely, as I think you can understand. We also understand that the Indian and Pakistani militaries have been in communication. We believe that continued communication is obviously important to reduce tensions. We've repeatedly expressed our concerns regarding the danger that terrorism poses to the region, and we all know that terrorism in many ways knows no border. We continue to urge actions to combat and delegitimize terrorist groups like LET and the Haqqani network, Jaish-e-Mohammed. So this is something that we're obviously keenly focused on. యూరీ ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి గుజరాత్లోని సూరత్లో భారీ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ సాంస్కృతిక ఉత్సవం ద్వారా సుమారు ₹1 కోటి సమీకరించారు. వీటిని యూరీ ఘటనలో అమరులైన కుటుంబాలకు అందించనున్నారు నిర్వాహకులు.